నమస్కారం పవన్ కళ్యాణ్ గారు, బాగున్నారా? బాగానే ఉంటారులేండి, మీకేం ఇబ్బంది. ప్యాకేజీలు వస్తూనే ఉంటాయి, ప్యాకేజీలు అందుతూనే ఉంటాయి, చందాలు ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు. మీ సొమ్ము దాచిపెట్టడానికి రుక్మిణమ్మ ఉంది, లండన్ లో కంపెనీలు ఉన్నాయి, దాచేయచ్చు. జనం ఇళ్ళు తాకట్టే. జగన్ వస్తే జనం ఇళ్ళు కూడా తాకట్టే. ప్రమాదకర పాలసీలు తెస్తున్నాడు, మళ్లీ వస్తే రోడ్డుకు లాగేస్తాడు జనసేన అని పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ప్రజల సొంత ఇళ్లను కూడా తాకట్టు పెట్టేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇళ్లేం తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేది నువ్వు, చంద్రబాబు నాయుడు, పువ్వు పార్టీ, ఎన్డీఏ కూటమి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేది, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇళ్ళు తాకట్టు పెట్టడం అంటే మాటలు అనుకుంటున్నావా? అది అప్పుడెవరో ఓ సినిమా తీసిన ఆయన ఫామ్ హౌస్ తాకట్టు పెట్టేసేసి అమ్మేసేసి అందరికీ డబ్బులు కట్టట, తమరితో సినిమా తీసిన ఆయన. అది గుర్తుందో లేదో గుర్తెచ్చుకో. జగన్ సారాయి వ్యాపారిలా మారారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన వైసీపీకి అసలు ఓటు అడిగే హక్కే లేదని మండిపడ్డారు. ఎవరు? సారాయి వ్యాపారి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి సారాయి వ్యాపారా? ఆయనకి సారాయి వ్యాపారం అంటే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారాయి వ్యాపారులకు టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఆయన పార్టీతో పొత్తులో ఉన్నావు. డీకే ఆదికేశవులు నాయుడు సారా వ్యాపారి, ఆయనకి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డి సారా వ్యాపారి, ఆయనకి టికెట్ ఇచ్చాడు. సారా వ్యాపారులందరికీ కూడా టికెట్లు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఆయనతో పొత్తులో ఉన్నావు. డీకే ఆదికేశవులు నాయుడుకి ఇవ్వలేదా టికెట్? కాకినాడలో గంజాయిని ప్రోత్సహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్నబాబులతో నరకం స్పెల్లింగ్ రాయిస్తానని హెచ్చరించారు. నరకానికి ఒక స్పెల్లింగ్ ఉంటుందా? అంటే ఇంగ్లీష్లో NARAKAM అని రాయాలా? అందులో మొదటి 4 అక్షరాలు NARA అంటే నారా, KAM అంటే కమ్మ. వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నావు నువ్వు. NARAKAM నరకం, నారా, NARA నారా చంద్రబాబు నాయుడు ఇంటి పేరు, KAM కమ్మ ఆయన కులం పేరు. ఆయనతో పొత్తు నువ్వు పెట్టుకున్నావు. మా బ్లీడ్ వేరు, మా బ్లడ్ వేరు. కమ్మ రక్తం కనుక ఎక్కించుకుని ఉంటే చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు. అటువంటి వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నావు. నీ కులాన్ని కించిపరిచినా, నీ అన్నయ్యని కించిపరిచినా, నీ తల్లిని కించిపరిచినా, నీ సోదరుని కించిపరిచినా, నీ సోదరు కుమార్తెల్ని కించిపరిచినా అటువంటి వ్యక్తులతోటి నువ్వు పొత్తు పెట్టుకున్నావు పవన్ కళ్యాణ్. సరే, మన కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు చూసావా, ఆయన టీ టైం అధినేత తంగెల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ అభ్యర్థి, జనసేన పార్టీ అభ్యర్థి, నేషనల్ దొంగల అలయన్స్, నేషనల్ దోపిడీదారుల అలయన్స్, నేషనల్ దుర్మార్గుల అలయన్స్ తరఫున పోటీ చేస్తున్నాడే ఆయన. ఆ అభ్యర్థి మీద దుబాయ్లో లుకౌట్ నోటీసులు ఇచ్చారట. దుబాయ్లో అంటే వాళ్ళకి తెలిసిందేమో ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నాడని. దుబాయ్ ప్రభుత్వానికి అసలే అక్కడ చట్టాలన్నీ చాలా సీరియస్ గురు పవన్ కళ్యాణ్, జాగ్రత్త. రాజకీయాల్లోకి వచ్చే ముందు తంగెల శ్రీనివాస్ అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ అని ప్రచారం జరిగింది. బీటెక్ చదివాడని. హైదరాబాద్లోని TRR కాలేజీలో ఈ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్స్ చదివి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశాడు అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వాడికి రాజీనామా చేసి దుబాయ్లో వ్యాపారం చేశారని ప్రచారం జరిగింది. దుబాయ్లో వ్యాపారం చేశారని ఇంతవరకు బాగానే ఉంది. ఎన్నికల అఫిడవిట్ వచ్చేసరికి ఆ ఎన్నికల అఫిడవిట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, విద్యార్హత అనేసరికి ఇంటర్ అని చెప్పి రాశాట. ఓహో, తమరికంటే 2 క్లాసులు ఎక్కువ చదివాడు. తమరు 10th క్లాస్, ఈయన ఇంటర్ చదివాడు. మీరు కూడా ఇంటర్ చదివి ఉంటారులే, 2 క్లాసులు, కొన్ని సరి సమానమైన చదువు. ఇంటర్ట ఈయన చదివింది, బీటెక్ అని రాయలేదుట. ఇంటర్ చదివిన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఎలా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు? ఓహో, మీ NRIలు వచ్చారు చూడు, అటువంటి వాళ్ళు ఇస్తారు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు. అక్కడ అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, సిడ్నీ, లండన్, జర్మనీ నుంచి వచ్చారు కదా మీ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి. వాళ్ళు ఇస్తారా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి, 10th క్లాస్ చదివిన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు? అసలే దుబాయ్లో కఠినంగా ఉంటాయి. అంటే ఫేక్ సర్టిఫికేట్ ఏమన్నా పెట్టాడు అది బీటెక్ అనేది? బీటెక్ సర్టిఫికేట్, ఇంజనీరింగ్ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ అవుతుంది. ఓహో, మనం అన్ని ఫేక్ సర్టిఫికేట్లు వాళ్ళమే కదా. పువ్వు పార్టీ నాయకుల్లో చాలా మంది ఉన్నారు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినోళ్ళు. 6 రోజుల్లో డిగ్రీ పాస్ అయిపోయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిపోయిన వాళ్ళు, స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు చాలా మంది ఉండిపోయారు ఆ పార్టీలో, పువ్వు పార్టీలో. లేలే యూనివర్సిటీ నుంచో చేసేసారు 6 రోజుల్లో, 6 నెలల్లో. అలాగే ఫేక్ యూనివర్సిటీ నుంచి వచ్చిన క్యాండిడేటా, దొంగ సర్టిఫికేట్ క్యాండిడేట్ ఇతను. ఆయన మెల్లిగా ఒక్కొక్కటి అతను అవినీతి చట్ట అంతా బయటకు వస్తోంది. మీ పార్టీ అభ్యర్థుల అవినీతి చట్ట. దుబాయ్లో వ్యాపారం చేయలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయలేదు, క్రికెట్ బెట్టింగ్ బుక్కీగా పనిచేశాడనేటువంటి వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవాడని. పాపం ఎంతమంది ప్రాణాలు పోయినాయో క్రికెట్ బెట్టింగ్లో. అది నీ పార్టీ అభ్యర్థి చరిత్ర. అదే అభ్యర్థి
మీ కాకినాడ లోక్సభ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ దుబాయ్లో వివిధ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని అగ్గొడితే 2015లోనే అతని మీద అక్కడ కేసులు నమోదయ్యాయిట. మార్చిలో అతని కోసం లుకౌట్ నోటీస్ ఇచ్చారని ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేసిన తర్వాత చాకచక్యంగా దుబాయ్ నుంచి బయటకు వచ్చేసి భారతదేశంలో అడుగు పెట్టేశాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. నిజమేనా పవన్ కళ్యాణ్ గారు? ఇది నిజమేనా? సో పవన్ కళ్యాణ్ గారు ఇతనే కదా అటువంటి అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వస్తావును. తప్పు. తన కంపు తనకి ఇంపు, పరుల సొంపు తన చంపని సామెత ఉందే, అట్లాగే నీ కంపు నీకు ఇష్టంగా ఉంది. పరుల కంపు కూడా ఇష్టపడుతున్నావు. చంద్రబాబు నాయుడు లాంటి పరుల కంపు అది కూడా ఇష్టపడ్డావు నువ్వు. ఓకే, కనుక ఇక నుంచైనా రాజకీయాల్లో స్వచ్ఛంగా ఉండు, సినిమాల్లో హీరోగా స్వచ్ఛంగా ఉండు, ప్రజా జీవితంలో స్వచ్ఛంగా ఉండు, సంసార జీవితంలో స్వచ్ఛంగా ఉండు. మంచి మంచి సలహాలు ఏమన్నా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఆయన అమలు చేస్తారు. ఆయన గెలిచేది ఖాయమే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమే. అది గుర్తుపెట్టుకో. పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలకే కాకుండా బ్రాహ్మణ వైశ్య వెలమ క్షత్రియ కమ్మ కాపు అన్ని కులాల వారికి, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ మతాల వారికి చేయూతను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని గ్రహించు. ఓకే, జై హింద్.